Good morning students. My name is Virekha. I am working as biology CRT in KGBV Rendachintala. All are fine? Okay. In organisms are made up of organs. Organs are made up of tissues. All tissues are made up of group of a what mark? Okay. In so many organisms are there in around us. మన చుట్టుపక్కల చాలా రకాల జీవులు అనేవి నివసిస్తూ ఉన్నాయి. ఈ జీవులన్నీ కూడా వేడితో ప్రతి ఒక్క జీవి కూడా వేడితో నిర్మితమైంది కొన్ని అవయవాలతో. వి ఆల్సో మనతో సహా ఆర్గాన్స్ అవయవాలు. ఈ అవయవాలన్నీ కూడా వేడితో తయారైనాయి. టిష్యూస్ కణజాలాలతో. ఈ కణజాలాలన్నీ కూడా వేడితో తయారు చేయబడి ఉన్నాయి. yes correct cells. All organisms are made up of a organs. All organs are made up of a organisms. All organisms made up of a organs. All organs made up of a tissues. All tissues are made up of a group of cells. Today we will discuss about cell. ఈ రోజు మనం చెప్పుకోబోయేటువంటి పాఠం ఏంటి? సెల్. 8th క్లాస్ లో మనకు ఉన్నటువంటి బయాలజీలో మనకు ఉన్నటువంటి సెకండ్ చాప్టర్ ఏంటి? సెల్, ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. Organism have so many organs. So many organs are made up of a tissues, and tissues are made up of a number of the cells, a group of the cells. Unicellular organisms to multicellular organisms also. For example, like a tree, fishes, human beings also. All are made up of a cell. ఈ జీవులన్నీ కూడాను వేడితో నిర్మితమై ఉన్నాయి. సెల్ కణం చేత నిర్మితమై ఉన్నాయి. అవర్ ఎర్త్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఇన్ ద వరల్డ్. మన యొక్క భూమి అనేది ప్రపంచంలోనే చాలా అందమైనటువంటి ప్రదేశం. సో మెనీ ఆర్గానిజమ్స్ ఆర్ దేర్. సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఆర్ దేర్. ఈ భూమి మీద అనేక రకాల జీవులు అనేవి నివసిస్తూ ఉన్నాయి. మినిట్ మాసెస్ టు హూస్ కోనిఫెరస్ ఆల్సో. మనకి చిన్నమైనటువంటి మాసెస్ ప్లాంట్స్ నుంచి పెద్దవైనటువంటి కోనిఫెరస్ వరకు, అలాగే ఇన్విజిబుల్ బ్యాక్టీరియా టు హూస్ బ్లూవేల్స్ ఆల్సో. కంటికి కనిపించినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియాల దగ్గర నుంచి అతిపెద్ద జీవి అయినటువంటి నీలి తిమింగలం వరకు కూడా భూమి మీద నివసిస్తూ ఉంది. దీస్ ఆర్గానిజమ్స్ హావ్ మేడ్ అప్ ఆఫ్ ఏ cell. Cell is a unit, structural and functional unit of life. కణము అనేది మన యొక్క జీవుల యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణము. ప్రతి ఒక్క జీవి కూడా అది యానిమల్ అయినా కావచ్చు, ప్లాంట్ అయినా కావచ్చు, దేంతో నిర్మితమైనది? మేడ్ అప్ ఆఫ్ ఏ cells. Cell is the basic unit of life. All the life of made up of a cells. Okay, next 350 years ago, 350 సంవత్సరాల పూర్వం వరకు కూడా the people were not aware of this type of small microorganisms. ఇంత మనకు తెలియనటువంటి ప్రపంచం అనేది చాలా చిన్నమైనటువంటి జీవులు అనేవి భూమి మీద ఉన్నాయి అన్నటువంటి విషయము 350 సంవత్సరాల పూర్వం కూడా ఎవరికి తెలియదు. నెక్స్ట్ 4 ఇంపార్టెంట్ సైంటిస్ట్. సో మెనీ సైంటిస్ట్, చాలా మంది శాస్త్రవేత్తలు కృషి చేసిన తర్వాత కొంతమంది మెయిన్ 4 సైంటిస్ట్, మనకు 4 శాస్త్రవేత్తలు ఈ యొక్క మనకు తెలియనటువంటి ప్రపంచం గురించి మనకి తెలియజెప్పడం జరిగింది. దీస్ 4 మెంబర్స్ ఆర్
scientist Christian John Swammerdam, third one Anthony van Leeuwenhoek, and Robert Hooke. ఈ నలుగురు సైంటిస్టులు మనకు తెలియనటువంటి సూక్ష్మజీవుల గురించి మనకి కంటితో చూడలేనటువంటి ఇన్విజిబుల్ బ్యాక్టీరియా అనేవి ఉంది అనేటువంటి పదాల గురించి మనకి వివరించడం జరిగింది. బట్ ఆంటోనీ వాన్ లీవెన్హోక్ ఇన్ 1674 ఆంటోనీ వాన్ లీవెన్హోక్ అనేటువంటి సైంటిస్ట్ 1674 ఫస్ట్ he used the microscope. He made up of the single lenses microscope, magnifying microscope. ఇతను మొట్టమొదటిసారిగా సింగిల్ లెన్స్ ఉపయోగించి 1674వ సంవత్సరంలో protozoa, red blood cells, yeast, so many organs he seen himself of made up of the himself magnifying lenses. ఇతను కనుగొన్నటువంటి మైక్రోస్కోప్ సహాయంతో మాగ్నిఫైయింగ్ లెన్సెస్ తో 1674వ సంవత్సరంలో కొన్ని కణాల గురించి ఆయన మనకు వివరించడం జరిగింది. లివింగ్ అండ్ నాన్ లివింగ్ సెల్ ఆర్గానిజమ్స్ ఆల్సో, ప్రాణం ఉన్నటువంటి ప్రాణం లేనటువంటి సజీవులు నిర్జీవులు ఈ రెండిట్లో కూడా ఆయన కణాల గురించి అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియాలను కనుగొన్నటువంటి మైక్రోస్కోప్ తో మాగ్నిఫైయింగ్ లెన్సెస్ తోటి చూడడం జరిగింది. All the cells are made up of some tissues are covering organisms. మనకి కణాలతోటి కణజాలాల నుండి అవయవం నుండి పూర్తి జీవి అనేది ఏర్పడుతూ ఉంటుంది. మీరందరూ మనకు 8th క్లాస్ లో మనం 4th చాప్టర్ లో రీప్రొడక్షన్ లో నేర్చుకుంటూ ఉంటాం, లేదా చిన్న బేబీ గురించి చదువుకుంటూ ఉన్నప్పుడు చిన్న చిన్న సెల్స్ అనేవి ఒక సెల్స్ నుంచి ఒక పెద్ద జీవి అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అది ఎలా డివైడ్ అవుతుంది అనేది మనము 4th క్లాస్ లెసన్ లో చూస్తూ ఉంటాం. ఒక చిన్న ప్లాంట్ చూడండి, ఒక చిన్న సీడ్ వేస్తాం మనం, ఆ సీడ్ అనేది పెరిగి పెద్ద ఒక వృక్షంగా మారిపోతుంది. అంత పెద్ద వృక్షము అనేది కణాలన్నీ కూడా కలిసి అంత పెద్ద వృక్షాన్ని ఏర్పరుస్తూ ఉన్నాయి. ఇన్ సో మెనీ ఆర్గాన్స్ యు హావ్, మన ఒక బాడీలో చాలా రకాల అవయవాలు అనేవి ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ ఫంక్షన్ ద స్పెసిఫిక్ ఫంక్షన్. ప్రతి అవయవము కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పనిని నిర్వహిస్తూ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ దే స్పెసిఫిక్ ఫంక్షన్. ప్రతి ఒక్క పని చేయడానికి ఒక్క అవయవం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్స్ మన హార్ట్ పంపింగ్ ద బ్లడ్, హార్ట్ ఏం చేస్తుంది, మన యొక్క రక్తాన్ని పంప్ చేస్తూ ఉంటుంది. లివర్, ఇలా ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని అంటూ ఉంటూ ఉంటుంది. ఇన్ దిస్ లెసన్ సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. కణము అనేది జీవుల యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం అనేటువంటి పాఠంలో మనము ఇప్పుడు ఏం నేర్చుకుంటామంటే ప్రిపరేషన్ ఆఫ్ ద స్లైడ్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తాం, స్ట్రక్చర్ ఆఫ్ ద మైక్రోస్కోప్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేస్తాం అనేది మనము ఈ లెసన్ లో వింటాం. ఫస్ట్ మొట్టమొదటిసారిగా మైక్రోస్కోప్ ని యూజ్ చేసింది ఎవరు? ఆంటోనీ వాన్ లీవెన్హోక్. which year? 1674. These 4 members are ఈ నలుగురు సైంటిస్టులు మనకి ఈ ఇన్విజిబుల్ బ్యాక్టీరియా గురించి మనకి వివరించడం జరిగింది. అగ్నాసిస్ క్రిస్టియన్, జాన్ స్వామ్మర్డమ్ అండ్ ఆంటోనీ వాన్ లీవెన్హోక్. నెక్స్ట్ రాబర్ట్ హుక్. he is the most important scientist in the cell theory. రాబర్ట్ హుక్ అనేటువంటి సైంటిస్ట్ సెల్ థియరీలో మనకి చాలా ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్త. ఎవరు? రాబర్ట్ హుక్. He observed the dead cells. ఈయన నిర్జీవమైనటువంటి కణాలను పరిశీలించాడు. He observed the dead cells in cork. దీన్ని cork in a tree, ఒక చెట్టు యొక్క బెరడుని రాబర్ట్ హుక్ అనేటువంటి సైంటిస్ట్ అబ్జర్వ్ చేశారు. ఈయన అబ్జర్వ్ చేసిన డిస్కవరీ ఆఫ్ ద సెల్, ఈ కణాన్ని కనుగొన్నటువంటి సైంటిస్ట్ ఎవరు? రాబర్ట్ హుక్.
was discovered the cell in 1665. 1665వ సంవత్సరంలో రాబర్ట్ హుక్ మనకి కణాన్ని కనుగొనడం జరిగింది. He observed the dead cells. చనిపోయినటువంటి నిర్జీవమైనటువంటి కణాలలో ఒక నిర్జీవమైనటువంటి చోటిన కణాలను కనుగొనడం, నిర్జీవమైన కణాలను కనుగొన్నారు. He observed the cork. He observed the resemblance of the small cavity chambers. ఖాళీగా ఉన్నటువంటి గదులను, ఆ కార్క్ని ఆయన పరిశీలించినప్పుడు చిన్న చిన్నగా ఉన్నటువంటి కొన్ని గదులను ఆయన అబ్జర్వ్ చేయడం జరిగింది. These cavities are called a cell. Cell. Cell in Latin word small room. Cell in Latin word small room. Robert Hooke was observed the cell in dead cells of the cork in a tree. రాబర్ట్ హుక్ వాస్ డిస్కవర్డ్ ద సెల్. రాబర్ట్ హుక్ అనేటువంటి శాస్త్రవేత్త మనకి కణాన్ని కనుగొన్నాడు. ఎక్కడ నిర్జీవమైనటువంటి భాగాలలో ఒక కార్క్ చెట్టు యొక్క బెరడును తీసుకొని దానిలో రాబర్ట్ హుక్ అబ్జర్వ్ చేసినప్పుడు చిన్న చిన్న క్యావిటీస్ లాంటి చిన్న చిన్న ఖాళీగా ఎంటీ బాక్సెస్ అయినా అబ్జర్వ్ చేశారు. ఆ ఎంటీ బాక్సెస్ లైక్ ఏ హనీకోంబ్, తేనె పట్టులో ఉన్నటువంటి గదుల మాదిరిగా ఉన్నటువంటి నిర్మాణాలను రాబర్ట్ హుక్ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ చిన్న చిన్నగా ఖాళీగా ఉన్నటువంటి వాటిని ఏమైనా సెల్స్ అని పిలిచారు. ఆ చిన్న చిన్న వాటిని స్మాల్ రూమ్స్, చిన్న గదులు అని పిలవడం జరిగింది. సెల్ అంటే లాటిన్ వర్డ్ లో స్మాల్ రూమ్ అని చెప్పేసి అర్థమమ్మ. సెల్ మీన్స్ ఇన్ లాటిన్ వర్డ్ స్మాల్ రూమ్. సెల్ మీన్స్ ఇన్ లాటిన్ వర్డ్ స్మాల్ రూమ్. ఒక చిన్న స్మాల్ రూమ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ అబ్జర్వ్ ద సెల్స్, ఇతను సెల్స్ ని కనుగొనడం తోటి మనకి ఈ యొక్క సెల్ అనేది జీవులన్నింటినీ కూడా క్రియాత్మకమైనటువంటి ప్రమాణము అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ రాబర్ట్ హుక్ ఏ విధంగానైతే తన యొక్క థియరీలో, తన యొక్క అబ్జర్వేషన్ లో సెల్స్ అనేవి ఉన్నాయని చూసారు. మనం కూడా యాక్టివిటీ ద్వారా ఆ సెల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, మనకు డెడ్ సెల్స్ లో ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాం. డెడ్ ఒక మ్యాచ్ స్టిక్ తీసుకుని ఆ మ్యాచ్ స్టిక్ లో కణాలు అనేవి ఏ విధంగా ఉంటాయో అబ్జర్వ్ చేద్దాం. Fundamental unit of life. Cell is the fundamental unit of life. Write down ma. All organisms are made up of cells. Made of cells. Cell is the basic unit of life. చూడండి, సెల్స్ ఈజ్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్. మన యొక్క జీవితానికి పునాది కణాలు. ఆల్ ఆర్గానిజమ్స్ ఆర్ ద మేడప్ ఆఫ్ ద సెల్. జీవులన్నీ కూడా కణాలతోటి నిర్మితమై ఉన్నాయి. సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. సెల్ అనేది మన యొక్క క్రియాత్మక ప్రమాణము. ఈ యొక్క సెల్ ఇన్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ లో కొన్ని యాక్టివిటీస్ ద్వారా కొంతమంది సైంటిస్టులు మనకు చెప్పినటువంటి యాక్టివిటీస్ అనేవి ఎంతవరకు మన సైన్స్ లో యాక్టివిటీస్ అనగానే మనము చేసి చూసి అది ఎంతవరకు కరెక్ట్ అనేది చూస్తాం కదా. ఈ లెసన్స్ లో ఉన్న ఈ లెసన్ లో సెకండ్ చాప్టర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్.
దీనిలో ఈ ఉన్నటువంటి అన్ని లెసన్స్ లో కూడా సెకండ్ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీకు 9th క్లాస్ 10th క్లాస్లలో కూడా వీటి గురించి మీకు కొంత అవగాహన అనేది ఇంకా పూర్తిగా వస్తుంది. దీని గురించి కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, దీనిలో ఉన్నటువంటి లెసన్స్ లో ఉన్నటువంటి యాక్టివిటీస్ చూద్దాం. ఫస్ట్ అబ్జర్వేషన్ ఆఫ్ ది మ్యాచ్ స్టిక్. Second activity, observation of onion peel. Observation of the human cheek cells. Next, fourth activity, observation of the onion peel nucleus. Observation of the onion nucleus. మనము ఆనియన్ పీల్ లో ఉన్నటువంటి న్యూక్లియస్ ని అబ్జర్వ్ చేయడం. Observation of the nucleus in the onion peel. Next, observation of the nucleus in the cheek cells, our cheek cells. These are the activities in this chapter 2. First activity, observation of the matchstick. అగ్గిపుల్లలో ఉన్నటువంటి కణాలను గురించి మనము అబ్జర్వ్ చేద్దాం. అగ్గిపుల్లలో మనకి రాబర్ట్ హుక్ డెడ్ సెల్స్ లో హార్ట్ లో ఉన్నటువంటి కణాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకి ఇవి చూడడానికి తేనెపట్టులో ఉన్నటువంటి గదులు లాగా కొన్ని ఖాళీ గదులు ఉన్నాయని చెప్పారు కదా. మరి ఈ అగ్గిపుల్లలో ఉన్నటువంటి కణాలు అనేది ఏ విధంగా ఉన్నాయో మనం ఈ లెసన్ లో చూద్దాం. మనకి కావాల్సినటువంటి మెటీరియల్స్ అబ్జర్వేషన్ ఆఫ్ ద మ్యాచ్స్టిక్ లో ఉన్నటువంటి కణాలను మనము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. దీనికే మనకి కావాల్సినటువంటి ఆపరేటర్స్ ఆర్ మెటీరియల్స్. మైక్రోస్కోప్, matchstick, slide, write down ma watch glass, blade, next brush or needle. These are the materials in this activity. Matchstick,
watch glass, slides, microscope, brush or needle. These are the materials in this activity. ఈ యాక్టివిటీలో ఉన్నటువంటి మనకు కావాల్సినటువంటి వస్తువులు. ఫస్ట్ you take a matchstick, ఒక అగ్గిపుల్లను మనము తీసుకున్నాం. soak it in a half an hour. soak అంటే ఏంటి? మునచాలి, నానబెట్టడం. ఒక అరగంట వరకు ఈ యొక్క మ్యాచ్ స్టిక్ ని మనం నీళ్ళలో నానబెట్టుకోవాలి. అండ్ ఆఫ్టర్, ఎందుకంటే ఇది చాలా హార్డ్ గా రఫ్ గా ఉంటుంది కాబట్టి మనం దీనిలో ఉన్నటువంటి కణాలని సెల్స్ ని అబ్జర్వ్ చేయాలంటే మనం చిన్న చిన్న థిన్ స్లైసెస్ తో కట్ చేసుకోవడానికి దీన్ని మనం ఫస్ట్ నానబెట్టుకోవాలి. హాఫ్ ఎన్ అవర్, ఒక అరగంట వరకు మనం దీన్ని నానబెట్టుకోవాలి. నెక్స్ట్, కట్ ఇంటూ ఏ థిన్ స్లైస్. ఏం చేయాలి? వీటిని మనం చిన్న చిన్న స్లైసెస్ గా కట్ చేసుకోవాలి. చాలా థిన్ స్లైసెస్, చాలా చిన్న చిన్న పొరలుగా మనం ఈ యొక్క మ్యాచ్ స్టిక్ ని కట్ చేసుకుందాం. ఓకే, టేక్ ఏ వెరీ థిన్ స్లైస్. చాలా పల్చగా ఉన్నటువంటి ఒక స్లైస్ మనము, ఒక ముక్కను మనము ఈ యొక్క స్లైడ్ మీదకి తీసుకుందాం. చాలా చిన్నగా, ఎంత అంటే మనకి కంటికి కనబడనంత చాలా థిన్ గా ఉన్నటువంటి స్లైస్ ని తీసుకుందాం. అండ్ అబ్జర్వ్ ఇట్ ఇన్ ద మైక్రోస్కోప్. ఈ యొక్క పిక్చర్ ని మనం ఏ విధంగా ఉంది అనేది ప్రిపరేషన్ చేసినటువంటి స్లైడ్ ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు ఈ విధంగా మనము అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ మైక్రోస్కోప్ లో మనకి పిక్చర్ అనేది ఏ విధంగా ఉందో కనిపిస్తుంది. ఇప్పుడు మనము యాక్టివిటీని చూడండి ఒకసారి. చిన్న చిన్న రూమ్స్ అనేవి మనకి దీనిలో కనిపిస్తూ ఉంది. ఇలాంటి పిక్చర్ ని మనము దీనిలో చూడొచ్చు. See the picture. నెక్స్ట్ చూడండి, దీనిలో మనం ఏం చేసాము? ఒక అగ్గిపుల్లను తీసుకున్నాము, దాన్ని మనం ఒక అరగంట వరకు నీళ్ళలో నానబెట్టేసాం. ఆ తర్వాత దాన్ని ఒక చిన్న చిన్న చాలా పలుచగా ఉన్నటువంటి పొరలుగా కట్ చేసుకున్నాం. వాటిలో మనము థిన్ స్లైస్ ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకుని దాని స్లైడ్ మీద పుటానే స్లైడ్ మీద పెట్టి మనం మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేసినప్పుడు మనకు చిన్న చిన్న ఎంటీ స్పేసెస్ అనేవి కార్క్ లో ఉన్నదానిలాగా కనిపిస్తూ ఉంటాయి. కార్క్ లో ఏ విధంగా అయితే రాబర్ట్ హుక్ మనకి ఈ విధమైనటువంటి నిర్మాణాన్ని చూపించారు కదా. ఇలాంటి నిర్మాణాలు అనేవి మనము చూస్తూ ఉంటాం. Next, activity 2, observation of onion peel. Observation of onion peel. Okay, in this lesson second activity, observation of the onion peel. ఉల్లి పొరలో ఉన్నటువంటి కణాలను పరిశీలిద్దాం. ఎందుకంటే మ్యాచ్ స్టిక్ లో ఉన్నటువంటి కణాలు అనేవి డెడ్ సెల్స్. ఇది ఎప్పుడో మనం కట్ చేసినటువంటి మ్యాచ్ స్టిక్ కాబట్టి, తయారు చేయడానికి ఎప్పుడో మొక్కలు కట్ చేస్తుంటారు కాబట్టి దీనిలో మనకు ఉన్నటువంటి సెల్స్ అనేవి నిర్జీవమైనటువంటి కణాలు. ఇక్కడ ఆనియన్ అనేది ఏంటి? లివింగ్ ఆర్గానిజం. సజీవులలో ఉన్నటువంటి సెల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో ఈ యాక్టివిటీ, ఆనియన్ పీల్ యాక్టివిటీలో మనము అబ్జర్వ్ చేద్దాం. ఇన్ దిస్ యాక్టివిటీ మెటీరియల్ రిక్వైర్డ్ ఆనియన్స్, chalk or knife,
slide, watch glass, microscope, pressure, needle. These are the operators and cover slip. First, we will take a onion. First, we will take a onion and cut the two pieces. మనం తీసుకున్నటువంటి ఆనియన్ ని two pieces గా కట్ చేద్దాం. Two pieces గా కట్ చేస్తున్నాం. Removal of a peel. పైన ఉన్నటువంటి ఆ యొక్క పొట్టుని మనం తీసేద్దాం. Next, take a layer of the onion. ఈ ఆనియన్ లో ఉన్న పొరలుగా ఉంటుంది కదా ఆనియన్, దాంట్లో ఒక లేయర్ ఒక పొరని మనము తీసుకున్నాం. Broken it two pieces. దీన్ని మనము రెండు ముక్కలుగా ఇట్లా విరగొట్టినట్లయితే మనకు ఒక ట్రాన్స్లెంట్ గా ఉన్నటువంటి పాక్షిక పారగమ్యంగా ఉన్నటువంటి లేయర్ ఒకదాన్ని మనము అబ్జర్వ్ చేయొచ్చు. చూసారా ఇట్లా దీన్ని మిడిల్ చేసినప్పుడు మనకి ట్రాన్స్లెంట్ గా పాక్షిక పారగమ్యంగా ఉన్నటువంటి ఒక లేయర్ అనేది మనము తీసుకున్నాం. And this cut into very small pieces. దీన్ని ఏం చేసుకోవాలి మనము చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాం. ఈ ట్రాన్స్లూసెంట్ గా ఉన్నటువంటి లేయర్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. టేక్ ఏ స్మాల్ పోర్షన్ ఆఫ్ దీనిలో ఉన్నటువంటి ఒక చిన్న లేయర్ ని మనం తీసుకున్నాం. ఓకే, స్ప్రెడ్ ఇన్ ద స్లైడ్. ఈ స్లైడ్ మీద దీన్ని మనము స్ప్రెడ్ చేద్దాం. ఓకే, స్ప్రెడ్ ఇన్ ద స్లైడ్ అండ్ అబ్జర్వ్ ఆన్ ఇన్ ద మైక్రోస్కోప్. దీనిలో ఉన్నటువంటి సెల్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో మనం మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఇలా రెక్టాంగులర్ షేప్ లో ఉన్నటువంటి సెల్స్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏ షేప్ లో ఉన్నాయి సెల్స్ అనేవి? ఆనియన్ పీల్ లో ఉన్నటువంటి సెల్స్ అనేవి రెక్టాంగులర్ షేప్ లో ఉన్నటువంటి సెల్స్ ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. This type of cells are we can observe in the microscope. ఆనియన్ పీల్ లో ఉన్నటువంటి సెల్స్ ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ మనకి ఏమేమి వస్తువులు కావాలి అనేది చూసిన తర్వాత ఆ యొక్క ప్రాసెస్ లో ఏమేమి కావాలి ఎలా చేయాలి అంటే ఒక ఆనియన్ పీల్ ని తీసుకొని దాన్ని టూ పీసెస్ గా కట్ చేసి దానిలో పాక్షిక పారగమ్యతగా ఉన్నటువంటి ఒక పొరని మనం తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని మైక్రోస్కోప్ కింద స్లైడ్ మీద పెట్టి మైక్రోస్కోప్ కింద మనము అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఉన్నటువంటి కణాల యొక్క అమరిక అనేది కనిపిస్తూ ఉంటుంది. యాక్టివిటీ 2. నెక్స్ట్, అబ్జర్వేషన్ ఆఫ్ ది observation of the human cheek cells. ఇప్పుడు వరకు మనము ఆనియన్ అనేది
చూద్దాం. థర్డ్ యాక్టివిటీ అబ్జర్వేషన్ ఆఫ్ ద హ్యూమన్ చీక్ సెల్స్. చూద్దాం. ఆల్రెడీ మనం టెంపరరీగా ఆనియన్ స్లైడ్ ని ప్రిపేర్ చేసాం కదా, అదే విధంగా ఈ బుక్కులో ఉన్నటువంటి కణాలను పరిశీలించడానికి కూడా మనము చూద్దాం. ఏ విధంగా పరిశీలన చేస్తాం. ఫస్ట్ కావాల్సినటువంటి మెటీరియల్స్ మనం ఆనియన్ పీల్ కి సంబంధించి ఏమేమి తీసుకున్నాము, దాంట్లో కొన్నిటిని మనం మైక్రోస్కోప్, స్లైడ్, వాచ్ గ్లాస్, బ్రష్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేసేటువంటి మెటీరియల్స్. నెక్స్ట్ మనం తీసుకునేది ఏంటమ్మా, మన చీక్ సెల్. ఫస్ట్ ఏం చేయాలి, మనము క్లీన్లీ వాష్ అవర్ మౌత్, మన యొక్క నోటిని మనము నీట్ గా శుభ్రం చేసుకోవాలి. నెక్స్ట్ టేక్ ఏ వుడెన్ ఆర్ ప్లాస్టిక్ స్పూన్, ఒక చెక్క లేదా ప్లాస్టిక్ స్పూన్ ని తీసుకోవాలి. ఎందుకని మనం చెక్క లేదా ప్లాస్టిక్ స్పూన్ ని యూజ్ చేయాలి, మన ఇంట్లో ఉన్నటువంటి స్టీల్ స్పూన్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేసుకోవచ్చు కదా. ఎందుకు అంటే అవి మనకి సెప్టిక్ అయ్యేది, కొంచెం హార్ష్గా కనుక తగిలితే సెప్టిక్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎలాంటి స్పూన్స్ పడితే అలాంటి స్పూన్స్ మనము యూజ్ చేయొద్దు, మనకి గాయాలయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి యూ విల్ టేక్ ఏ ప్లాస్టిక్ వుడెన్ స్పూన్. ఓకే, ఈ చేసేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా రెండు విషయాలు మనము గుర్తుపెట్టుకోవాలి. డోంట్ స్క్రాప్ ద హార్డ్ అవర్ చీక్, మన యొక్క ముఖ లోపలని హార్డ్గా గీకవద్దు. నెక్స్ట్ మనం యూజ్ చేసేటువంటి ఈ యొక్క స్పూన్ ని క్లీన్లీ వాష్ ఇట్, పూర్తిగా మంచిగా శుభ్రం చేసుకొని వాడుకోవాలి. ఫస్ట్ యూ విల్ టేక్ ఏ చీక్ సెల్స్, మనం ఏం చేయాలి, మన యొక్క ముఖంలో ఉన్నటువంటి చీక్ సెల్స్ ని తీసుకోవాలి. తీసుకొని వాటిని మనము ఒక స్లైడ్, మనకు ఉన్నటువంటి దాంట్లో స్లైడ్ ని తీసుకున్న స్లైడ్ మీద తిన్గా వచ్చినటువంటి చాలా పలుచగా ఉన్నటువంటి ఒక లేయర్ ని మనము తీసుకొని మైక్రోస్కోప్ ఒక స్లైడ్ మీద పుటానే స్లైడ్. ఫస్ట్ truly wash our mouth and don't scrub the very hard. Take a small piece of our cheek cells. మన cheek cells లో ఉన్నటువంటి ఒక చిన్న పొరని మనం తీసుకున్నాం. తీసుకొని దీని మీద మనం మిథిలిన్ బ్లూ ఆర్ సాఫ్రన్ ఒక డ్రాప్ వేసేసి, చూడండి ఇక్కడ కవర్ స్లిప్స్ ఉన్నాయి. మనం స్కూల్కి వచ్చిన తర్వాత ఈ యాక్టివిటీ పూర్తిగా చేసుకున్నాం. చూడండి కవర్ స్లిప్స్. మనము ఈ యొక్క చీక్ సెల్స్ ని తీసుకొని దీని మీద ఒక డ్రాప్ సాఫ్రన్ సొల్యూషన్ వేసి, మనకి ఎక్కువగా ఉన్నటువంటి సాఫ్రన్ సొల్యూషన్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, దాన్ని మనం ఒక బ్లాటింగ్ పేపర్ లేదా టిష్యూ పేపర్ తోటి రిమూవ్ చేసుకొని ఈ యొక్క మనం వేసుకున్నటువంటి సెల్స్ అనేవి పూర్తిగా మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి. రిమూవ్ ద ఎయిర్ బబుల్స్, ఇక్కడ కొన్ని ఎయిర్ బబుల్స్ ఏమైనా వచ్చినట్లయితే ఆ ఎయిర్ బబుల్స్ మనం రిమూవ్ చేసుకొని మైక్రోస్కోప్ కింద మనం పెట్టి చూసినప్పుడు మనకి బొగ్గలో ఉన్నటువంటి కణాలు అనేవి అమెరికా అనేది వాటి యొక్క అమెరికను మనము అబ్జర్వ్ చేసుకోవచ్చు. దీన్ని మనం మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు మైక్రోస్కోప్ లో చూసినప్పుడు మనకి ఈ విధమైనటువంటి సెల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. రౌండ్ షేప్ లో ఉన్నటువంటి సెల్స్ అనేవి మనకి హ్యూమన్ చీక్ సెల్స్ లో మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనము ఇందాక ఆనియన్ పీల్ లో అబ్జర్వ్ చేసినటువంటి సెల్స్ అనేవి ఏ షేప్ లో ఉన్నాయి, రెక్టాంగులర్ షేప్. చీక్ సెల్స్ లో ఉన్నటువంటి చీక్ లో మనం చూసినప్పుడు ఆ సెల్స్ అనేవి మనకి లైక్ ఏ రౌండ్ షేప్ లో ఉన్నటువంటి సెల్స్ ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు వరకు మనం సెల్స్ ని అబ్జర్వ్ చేసాం. సెల్స్ అనేవి రాబర్ట్ హుక్ అనేటువంటి
అనేటువంటి సైంటిస్ట్ కనుగొన్నాడు 1665 లో అని చెప్పేసి. ఆంటోనీ వాన్ లీవెన్హుక్ 1674 లో మైక్రోస్కోప్ లో మొట్టమొదటిసారి జీవుల గురించి కంటికి కనబడినటువంటి బ్యాక్టీరియాను అబ్జర్వ్ చేస్తారని చూసాం. ఇప్పుడు మనకి ఇంకొక సైంటిస్ట్ ఎవరంటే రాబర్ట్ బ్రౌన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ రాబర్ట్ బ్రౌన్? సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది సెల్. కీలకమైనటువంటి అంశం ఏంటి అని అంటే రాబర్ట్ బ్రౌన్ అనేటువంటి సైంటిస్ట్ న్యూక్లియస్ ని కనుగొన్నారు. రాబర్ట్ బ్రౌన్ in which year 1831 1831వ సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ అనేటువంటి సైంటిస్ట్ ఏం కనుగొన్నారు? న్యూక్లియస్. అతను కనుగొన్నది న్యూక్లియస్. హూ డిస్కవర్డ్ ద న్యూక్లియస్? రాబర్ట్ బ్రౌన్. which year 1831 రాబర్ట్ బ్రౌన్ అనేటువంటి సైంటిస్ట్ 1831వ సంవత్సరంలో మనకి న్యూక్లియస్ ని కనుగొనడం జరిగింది. ఇతని కంటే ముందు పెలిస్ ఫాంటానా అనేటువంటి సైంటిస్ట్ కూడా న్యూక్లియస్ గురించి కనుగొన్నాడు. ఎక్కడ? ఎపిథీలియల్ టిష్యూలో. సో మెనీ సైంటిస్ట్, చాలా మంది సైంటిస్టులు ఎపిథీలియల్ బాహ్య చర్మంలో ఉన్నటువంటి ఉపకళా కణాలలో ఎపిథీలియల్ టిష్యూలో ఈ యొక్క న్యూక్లియస్ ని కనుగొన్నారు. బట్ he not explain the functions of the nucleus. బట్ దాని యొక్క ఫంక్షన్స్, విధులు అనేది ఏంటి అని శాస్త్రవేత్తలు రుజువు చేయలేకపోయారు. నెక్స్ట్ రాబర్ట్ హుక్ అనేటువంటి సైంటిస్ట్ he observed the orchid leaves. ఇతను ఆర్కిడ్ లీవ్స్ పత్రాలలో he observed the nucleus in the orchid leaves. ఆర్కిడ్ లీవ్స్ లో ఈయన న్యూక్లియస్ ని కనుగొన్నారు. which year 1831. కాబట్టి ఈయననే మనం రాబర్ట్ కణాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త, న్యూక్లియస్ ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్తగా రాబర్ట్ బ్రౌన్ ని మనం చెప్పుకుంటూ ఉంటాం. where orchid leaves which year 1831. This is the cell. He discovered this dark spot in the orchid leaves. ఆయన ఆర్కిడ్ లీవ్స్ ని పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఒక దట్టమైనటువంటి చుక్క లాంటి నిర్మాణాన్ని అబ్జర్వ్ చేశారు. దీన్ని ఏమని పిలిచారు? న్యూక్లియస్. న్యూక్లియస్ అంటే ఏంటమ్మా? కేంద్రకం. న్యూక్లియస్ మీన్స్ కేంద్రకం. ఆర్కిడ్ లీవ్స్ లో దట్టమైనటువంటి చుక్క లాంటి నిర్మాణాన్ని అబ్జర్వ్ చేశారు. సెల్ లో ఉన్నటువంటి న్యూక్లియస్ కేంద్రకాన్ని అబ్జర్వ్ చేశారు. సెల్ మీన్స్ కణం. ఈ సెల్ లో ఉన్నదంతా ఏంటి? సెల్. సెల్ లో ఉన్నటువంటి న్యూక్లియస్ ని అబ్జర్వ్ చేయడం జరిగింది. అండ్ another thing, he observed the stomata also. 3 stomatas. ఈ స్టొమాటా ని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. Stomata, nucleus, cell wall and cytoplasm. He observed the 3 stomata. What is the function of stomata? Stomata are exchange of gases. Stomata అనేది వాయువుల యొక్క మార్పిడికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పినటువంటి సైంటిస్ట్ ఎవరు? రాబర్ట్ బ్రౌన్. దీస్ ఆర్ ద దిస్ ఫంక్షన్ ఈ అంతా చెప్పింది ఎవరు? రాబర్ట్ బ్రౌన్. ఈయన న్యూక్లియస్ ని కనుగొనడంతో ఒక డాట్ లైక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. దిస్ ఇస్ ద న్యూక్లియస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గానెల్ ఇన్ ద సెల్. ఆర్గానెల్ మీన్స్ కణాంగము. కణంలో ఉన్నటువంటి కణాంగాలలో ముఖ్యమైనటువంటి భాగము కణాంగము అనేది ఏంటంటే న్యూక్లియస్. ఎందుకు? దీస్ న్యూక్లియస్ ఆర్ కంట్రోల్ ద ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద అదర్ ఆర్గానెల్స్. మిగిలినటువంటి కణాంగాల యొక్క విధులు అన్నిటి కూడాను ఈ కేంద్రక మాధ్యమంలో
ఉంటాయి, ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మనకి బ్రెయిన్ ఎలాగైతే మనుషుల బ్రెయిన్ అనేది మన యొక్క బాడీలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మన యొక్క బ్రెయిన్ ఏ విధంగా అయితే పనిచేయమని చెప్తుందో అలా మన బాడీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ అనేది పనిచేస్తుంది కదా. అలాగే ఈ యొక్క సెల్ లో ఉన్నటువంటి న్యూక్లియస్ అనేది మిగిలినటువంటి ఆర్గాన్స్, మిగిలినటువంటి కణాల యొక్క పనులన్నింటిని కూడాను కంట్రోల్ చేస్తూ ఉండేది ఏంటి? కేంద్రకం. దీని గురించి మనం 9th క్లాస్ లో ఆర్గానల్స్ గురించి వాటి గురించి మనము 9th క్లాస్ లో ఇంకా వివరంగా మనము చదువుకుంటూ ఉంటాం, నేర్చుకోబోతున్నాం అన్నమాట. నేర్చుకుంటారు మీరు 9th క్లాస్ లో. Next activity, observation of the nucleus in the onion peel. Fourth activity, observation of the nucleus in the onion peel. ఆనియన్ పీల్ లో న్యూక్లియస్ కేంద్రకం అనేది ఏ విధంగా ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేద్దాం. ఆల్రెడీ మనము ఇందాక టెంపరరీ ఆనియన్ పీల్ యొక్క సెల్ ఎలా ఉంటుందో చూసాం కదా. దీనికి మనం ఒక డ్రాప్ సాఫ్రిన్ సొల్యూషన్ అనేది వేసి మైక్రోస్కోప్ లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకి న్యూక్లియస్ అనేది ఒక 5 minutes ఫస్ట్ ఏ విధంగా అయితే మనం సెల్స్ అబ్జర్వ్ చేస్తాం కదా, అదే ప్రాసెస్ ని ఇక్కడ కూడా మనము యూజ్ చేస్తూ ఉంటాం. ఆ ప్రాసెస్ లో లాగా ఇక్కడ మనం ఏంటంటే 1 or 2 drops of saponin solution and put on a 1 or 2 drops of saponin solution and leave it for 5 minutes. ఒక 5 నిమిషాల వరకు దాన్ని వదిలేస్తే కలర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు మనం మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఉన్నటువంటి నిర్మాణాల మధ్యలో డార్క్ స్పాట్స్, we observe the dark spots of onion peel. These dark spots are called nucleus. ఇలా రెండున్నటువంటి డార్క్ స్పాట్స్ కనిపిస్తూ ఉన్నటువంటి డార్క్ స్పాట్స్ ని మనం ఏమంటాం? న్యూక్లియస్. చేసినప్పుడు ఎలాంటి ప్రాసెస్ అయితే యూజ్ చేసామో ఇది యాక్టివిటీలో కూడా సేమ్ అలాంటి దాన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం ప్రాసెస్ ని. ఇక్కడ మనం సాఫ్రిన్ సొల్యూషన్ యూజ్ చేసినప్పుడు మనకి ఈ యొక్క ఆనియన్ మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు డాట్స్ అనేవి చాలా థిక్ పోర్షన్ ని మనము గమనిస్తూ ఉంటాం. ఇలా నిండైనటువంటి కలర్ లో థిక్ గా కనిపించేటువంటి డాట్స్ ని మనం ఏమని పిలుస్తాం? న్యూక్లియస్. న్యూక్లియస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్గానెల్ ఇన్ ద సెల్. న్యూక్లియస్ అనేది కణంలో ఉన్నటువంటి అన్ని కణాంగాల కంటే కూడాను చాలా ముఖ్యమైనది. Observation of the nucleus in our cheek cells. Fifth activity. మానవుల బుగ్గలో ఉన్నటువంటి కణాలలో కేంద్రకము న్యూక్లియస్ అనేది ఏ విధంగా ఉంది? మన బుగ్గ లోపల ఉన్నటువంటి కణాలలో కేంద్రకము అనేది ఏ విధంగా ఉందో ఈ లెసన్ లో, ఈ యొక్క యాక్టివిటీలో మనం చూద్దాం. we will
అబ్జర్వ్ చేద్దాం. దీనికి మనము ఆల్రెడీ తీసుకున్నాం కదమ్మా సెల్స్ ఇందాక. ఆ సెల్ దీని మీద ఒక డ్రాప్ సాఫ్రిన్ సొల్యూషన్ వేసి మనం మైక్రోస్కోప్ లో చూసినట్లయితే మనకి చీక్ సెల్ లో ఉన్నటువంటి న్యూక్లియస్ అనేది ఏ విధంగా ఉంది, సెల్ యొక్క అమరిక అనేది ఎలా ఉందో చూద్దాం. న్యూక్లియస్ ఇలా స్పాట్ డార్క్ స్పాట్ ఉన్నటువంటి ఆ స్పాట్ డార్క్ గా ఉన్నటువంటి స్పాట్ ని మనం ఏమని పిలుస్తాం? న్యూక్లియస్. ఓకే, we will see cells and nucleus in ornate peel and human cheek cell. Both of cells are different and same. Both cells are different and same. రెండు కణాలు కూడా రెండిట్లో ఆనియన్ పీల్ లో ఉన్నటువంటి కణాలు మన యొక్క చీక్ సెల్ లో ఉన్నటువంటి కణాలు రెండు ఒకేలా ఉన్నాయా, వేరువేరుగా ఉన్నాయా? ఎలా ఉన్నాయి? వన్స్ అగైన్ విల్ డ్రా ద పిక్చర్. ఆనియన్ పీల్ లో ఉన్నటువంటి ఆనియన్ పీల్ న్యూక్లియస్, సెల్ వాల్, సైటోప్లాజం. Cell membrane, nucleus and cytoplasm. This is human cheek cell. Write down and observe this picture. What is the difference? Any difference in these pictures? Yes. In onion peel, nucleus is the edge of the cell. ఎలా ఉంది? కేంద్రకము అనేది మనకి కణం యొక్క కొంచెం చివరిగా కనిపిస్తుంది. In this cheek cells, nucleus is center of the cell. ఈ యొక్క న్యూక్లియస్ అనేది ఎక్కడ ఉంది? కణానికి మధ్యలో మనకి కనిపిస్తూ ఉంటుంది. And the onion peel have cell wall. Onion peel లో మనకి కణ కవచము అనేటువంటి భాగం ఉంటుంది. cheek cells have cell membrane. కణ కవచము అనేది కనిపిస్తుంది. ఇవి డిఫరెన్సెస్. Next, cell wall and cell membrane also shape and production of the cells. కణ కవచము రెండు కూడా కణానికి కావాల్సినటువంటి షేప్ అండ్ ప్రొటెక్షన్ రక్షణని ఇస్తూ ఉంటుంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సైటోప్లాజం? సైటోప్లాజం have so many organelles, plastids, Golgi complex, ribosomes. These cells here. ఈ సెల్స్ గురించి మనం 9th క్లాస్ లో చదువుకుంటూ ఉంటాం. సైటోప్లాజం లో మనకి so many organelles are there. చాలా రకాల కణాలు అనేవి ఉంటాయి. సెల్ వాల్ ప్రొటెక్ట్ ద షేప్ ఆఫ్ ద సెల్. సెల్ వాల్ కణ కవచము అనేది కణానికి కావాల్సినటువంటి ప్రొటెక్షన్. సెల్ మెంబ్రెయిన్ అనేది ఏం చేస్తుంది? దిస్ ఆల్సో ప్రొటెక్షన్ అండ్
shape to the cell. And cell wall and cell membrane allows only useful material to the cell. కణానికి కావాల్సినటువంటి ఉపయోగపడేటువంటి పదార్థాన్ని మాత్రమే ఎలో చేస్తుంది. కణానికి అనవసరమైనటువంటి ఉపయోగపడినటువంటి వాటిని లోపలికి ఎంటర్ చేయదు. డైవర్సిటీ ఇన్ సెల్స్, కణాలలో ఉన్నటువంటి వైవిధ్యము. ఇన్ ఆర్గానిక్ you see all cells are similar shape and size. అన్ని కణాలు అనేవి మనకి ఒకే నిర్మాణంలో అలాగే ఒకే షేప్ లో మనం చూస్తూ ఉన్నాం. షేప్ is there million living organisms are living organisms in our earth. మన యొక్క భూమి మీద చాలా రకాల జీవులు అనేవి నివసిస్తూ ఉన్నాయి. all organisms are shape and size. అన్ని జీవులు ఒకే రకమైనటువంటి సైజ్ షేప్ లో మనకి కనిపిస్తూ ఉన్నాయా? నో. Some unicellular organisms and some multicellular organisms. Uni means one cell. Unicellular organisms and multicellular organisms. Uni means one cell. ఒకే ఒక కణంతో నిర్మితమై ఉన్నాయి. మల్టీసెల్యులార్ మీన్స్ రెండు లేదా అంతకంటే ఎక్కువ కణాలతో, టూ ఆర్ మోర్, రెండు లేదా అంతకంటే ఎక్కువ కణాలతో నిర్మితమైనటువంటి జీవులు. యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్, ఈ ఏకకణ జీవులు, వీటిలో కూడా యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ పర్మనెంట్ స్లైడ్స్ మనం అమీబా, పారామిషియం వీటన్నిటిని గమనించినట్లయితే the single cell is capable of performing of the all activities, respiration, digestion and moving also. వాటికి కావాల్సినటువంటి రెస్పిరేషన్, డైజెషన్ ఇవన్నీ కూడా ఒకే ఒక కణము అనేది చేస్తూ ఉంటుంది. మనలో అయితే మనకు ఉన్నటువంటి ఒక్కొక్క ఆర్గాన్ అనేది ఒక్కొక్క వర్క్ చేస్తూ ఉంటుంది. బట్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో ప్రాసెస్ లైక్ అబ్టైన్ ఫుడ్, రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్, గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ ఆల్సో, ప్రత్యుత్పత్తి ఇవన్నీ కూడాను అన్ని ఒక కణం అనేది అన్ని పనులను చేస్తూ ఉంటుంది. చూడండి, అమీబా నో డెఫినెట్ షేప్, దీనికంటూ ఒక షేప్ అనేది ఉండదు. This is unicellular organism. Chlamydomonas, unicellular organism. Paramecium, these are the unicellular organisms and these organisms all functions only this only ఒక కణం అనేది మాత్రమే ఈ యొక్క పనులన్నింటిని కూడా చేసుకుంటూ ఉంటుంది. అండ్ అబ్జర్వింగ్ ద గ్రాస్, అంటే మనము ఇప్పటి వరకు జీవుల్లో ఎలా ఉందని చూసాం కదా, గ్రాస్ గడ్డి మొక్కల్లో ఏ విధంగా గ్రాస్ గడ్డి మొక్కల యొక్క డిసెక్షన్ మనం చూసినప్పుడు, అడ్డుపదం చూసినప్పుడు వాటిలో ఉన్నటువంటి సెల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి. అబ్జర్వ్ ద సెల్స్ ఇన్ లీఫ్, సెల్స్ ఇన్ ఏ లీఫ్, ఒక లీఫ్ తీసుకొని మనం దానిలో ఉన్నటువంటి కణాలను అబ్జర్వ్ చేసినప్పుడు cells in a leaf. Okay. Observing cells in a leaf. ఆకులో ఉన్నటువంటి కణాలను అబ్జర్వ్ చేద్దాం. టేక్ ఏ లీఫ్, ఒక ఆకు ఏదైనా సరే మనం తీసుకొని, లేదా ఒక ఆకులో ఏదైనా సరే మనం తీసుకొని దీనిలో ఉన్నటువంటి సెల్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. దీన్ని మనము చిన్న చిన్న స్మాల్ పోర్షన్స్ గా కట్ చేసుకొని అబ్జర్వ్ దిస్ లీఫ్, మనం చిన్న చిన్న
స్లైసెస్ గా కట్ చేసుకొని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మైక్రోబ్స్ తో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ seen in this picture. 4 types of cells we can observe in this leaf. This outermost layer cells are production to the cell. ఈ బయట ఉన్నటువంటి కణాలు సెల్ కి ప్రొడక్షన్ ఇస్తూ ఉంటుంది. The second cells are the photosynthesis in this place. Majority portion of in this cell ఇక్కడ in this cell ఇక్కడ ఉన్నటువంటి కణాలు అన్నింటిలో కూడా ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి కణాలు B cells లో ఉన్నటువంటి కణాలు. In this area photosynthesis ఈ ఏరియాలో ఏం జరుగుతుంది? photosynthesis కిరణజన్య సంయోగక్రియ అనేది జరుగుతుంది. And the third layer of this xylem and phloem food are transport to the all cells. కణాలలో ఉన్నటువంటి ప్లాంట్ లో ఉన్నటువంటి అన్ని సెల్స్ కి అన్ని భాగాలకి ఫుడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. And these cells are very స్టెమ్ లేతగా ఉన్నటువంటి కణాలు లేదా కాండం మధ్య లోపల ఈ బిలో ఉన్నటువంటి కణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ద సెల్స్. నౌ సెల్ షేప్స్ ఆఫ్ ది సెల్స్. మన భాగాల్లో ఉన్నటువంటి అన్ని యొక్క సెల్స్ యొక్క షేప్స్ అనేవి ఒకలా ఉండవు. నర్వ్ సెల్ అనేది లైక్ చూడడానికి మనకు ఒక ట్రీ లాగా కనిపిస్తూ ఉంది. బోన్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి రౌండ్ గా అలాగే కొన్ని మనకి గుర్రపునాడ ఈ విధంగా రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి రకరకాల షేప్స్ లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆల్ సెల్స్ ఆర్ నో హావ్ న్యూక్లియస్. అన్ని సెల్స్ లో న్యూక్లియస్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది దాని యొక్క స్ట్రక్చర్ ని బట్టి కేంద్రకం అనేది ఉంటుంది, ఉండకపోవచ్చు. ఓకే, సమ్ సెల్స్ ఆర్ వెరీ లార్జ్ ఇన్ సైజ్. కొన్ని వాటి యొక్క పొడవు చాలా పొడవు. నాడీ కణం అనేది ఉన్నటువంటి అన్ని సెల్స్ లో పొడవుగా ఉన్నటువంటి కణం ఏంటి? నర్వ్ సెల్. నాడీ కణం అనేది చాలా పొడవుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ లో ఉన్నటువంటి బ్లడ్ సెల్స్ అనేవి 2 టైప్స్, రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్. వైట్ బ్లడ్ సెల్స్ మళ్ళీ మనకి రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్ మనము గ్రాన్యులోసైట్స్ అని చెప్పి 2 టైప్స్ గా చూస్తూ ఉంటాం. ఈ మొత్తం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్ గా మనకి 9th క్లాస్ లో ఉంటుంది. బ్లడ్ సెల్స్ అనేవి మనకి రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్. వైట్ బ్లడ్ సెల్స్ మనకి గ్రాన్యులోసైట్స్ అండ్ గ్రాన్యులోసైట్స్ కణికాభ కణాలు, కణికాభరిత కణాలు, కణికాభ రహిత కణాలు. మళ్ళీ వీటిలో గ్రాన్యులోసైట్స్, గ్రాన్యులోసైట్స్, మోనోసైట్స్, లింఫోసైట్స్, బేసోఫిల్స్, ఇసినోఫిల్స్ ఈ టైప్స్ అన్ని కూడా మనం 9th క్లాస్ లో నేర్చుకుంటాం. అండ్ నేమ్ ఆఫ్ ద సెల్ మనకి టేబుల్ లో నేమ్ ఆఫ్ ద సెల్, షేప్ ఆఫ్ ద సెల్ అండ్ నేమ్ ఆఫ్ ద అబ్జర్వ్డ్ ఇన్ దిస్ పిక్చర్. ఇక్కడ ఏంది ఎక్కడ మనం ఆ సెల్ ని చూసాము అనేది మనకి టేబుల్ ని ఫిల్ చేయడమా. అలాగే ఆర్ దేర్ ఎనీ సిమిలారిటీ ఇన్ షేప్ ఆఫ్ ద సెల్స్. ఆ కణాలలో ఉన్నటువంటి సిమిలారిటీస్, పోలికలు అనేవి ఏమైనా ఉన్నాయా? వీటిలో కణాలలో ఉన్నటువంటి సిమిలారిటీస్ ఉంటే సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఉంటే డిఫరెన్సెస్ అనేవి మనము రాసుకోవచ్చు. Do you find any nuclear in the cells? Yes. These nerve cell have nucleus and bone cells. Some cells have nucleus, some cells have no nucleus. కొన్నింట్లో న్యూక్లియస్ అనేది మనము చూడలేము, కొన్నింట్లో న్యూక్లియస్ అనేది మనము చూస్తూ ఉంటాం. అండ్ మనకు ఒక కార్టూన్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఒక ఎలిఫెంట్ అనేది నేను సెల్ అనేది ఏం చేస్తూ ఉంటుంది? సెల్ అనేది నేను గొప్ప అని చెప్పుకుంటూ ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా మనము సెల్స్ తో నిర్మితమై ఉంటుందని చెప్పుకున్నాం. అయితే ఈ సెల్స్ అనేది 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 మిల్లీమీటర్. 10 millimeters. 10 millimeters equal to 1 micron.
1 మైక్రాన్. ఈ విధంగా మనకు ఉన్నటువంటివి ఈక్వల్ టు 1000 నానోమీటర్స్